దేవుని పరిశుద్ధ నామమునకు ఘనమైన మహిమ కలుగునుగాక. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము చివరి వచనం చదువుకుందాం అందరం కలిసి. 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. ప్రార్థన. పరలోకపు తండ్రి, ఈ వాక్య భాగం ద్వారా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, లేఖనం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని సరిచేయండి, మీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. పరిశుద్ధాత్మదేవుడా, నీవే మాతో మా అందరితో మాట్లాడు. యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల లేక ఫిలిష్తీయుల దినములలో ఫిలిష్తీయులు మన పితరులైన ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నారు, ఏలుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలని, దేవుని ప్రజలని అన్యజనులు ఏలుచున్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అన్యజనులకు అప్పగించాడు. ఎందుకనగా ఇశ్రాయేలీయులకు మారు మనసు రావట్లేదు. ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు సరి అయిన మార్గంలో నడవట్లేదు. నీతిని విడిచి, యథార్థతను విడిచి, పరిశుద్ధతను విడిచి వాళ్ళు పాపం చేస్తున్నారు. కాబట్టి దేవునికి బాధ అనిపించి, దేవుని హృదయంలో నొచ్చుకొని, దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేల్ ప్రజలను ఫిలిష్తీయులకు అప్పగించాడు. ఈ వచనాన్ని మనం చూడొచ్చు. 13వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడవచ్చును. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. దేవుడు బాధపడ్డాడు. మరలా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తున్నారట. ఈరోజు క్రైస్తవ బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. ఎంత చెప్పినా మరలా పాపము చేయడము అది మంచిది కాదు. ఒకవేళ మనము మరలా పాపానికి చోటిచ్చినట్లయితే, మరలా మనం పాపం చేసినట్లయితే, మరలా తాగుడుకు అలవాటు అయినట్లయితే, మరలా స్మోకింగు, డ్రింకుకు మనం అలవాటు అయినట్టయితే, దేవుని బిడ్డలారా ప్రమాదంలో పడబోతున్నారు. దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేల్ ప్రజలను ఫిలిష్తీయులకు అప్పగించాడు. ఒకసారి 7 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని శత్రువులకు అప్పగించాడు. 7 సంవత్సరాలు అప్పగిస్తే వాళ్ళకు బుద్ధి రాలే. మరొకసారి 18 సంవత్సరాలు అన్యజనులకు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని అప్పగించాడు. అప్పుడు వాళ్ళకు బుద్ధి రాలే. మరొకసారి 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని అన్యజనులకు, శత్రువులకు అప్పగించాడు. అప్పుడు బుద్ధి రాలే. చివరికి దేవుడు ఏం చేశాడంటే, ఈ ఫిలిష్తీయులకు 40 సంవత్సరాలు వారి చేతికి అప్పగించేశాడు. అప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏలుతున్నారు, పరిపాలిస్తున్నారు. పాపం ఇశ్రాయేల్ ప్రజలు నలిగిపోయారు. శత్రువుల చేతిలో బానిసలుగా బ్రతుకుతూ స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. వాళ్ళు శత్రువుల చేతిలో విరగగొట్టబడుతున్నారు, నలగొట్టబడుతున్నారు. వారి చేతి కింద బానిసలుగా బ్రతుకుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా బ్రతుకుతూ దేవునికి మొరపెడుతున్నారు. దేవా, మమ్మల్ని విడిపించవా, మమ్మల్ని క్షమించు ప్రభు, ఈ శత్రువులు మమ్మల్ని నలగొడుతున్నారు నాయనా, ఈ ఫిలిష్తీయులు మమ్మల్ని ఏలుతున్నారయ్యా,
వాళ్ళ చేతి కింద మేము బానిసలుగా బ్రతుకుతున్నామయ్యా. ఈ బానిస బ్రతుకు ఎన్నాళ్ళు మేము బ్రతకాలయ్యా? 1 కాదు, 2 కాదు, 40 సంవత్సరాలు వారు మమ్మల్ని పరిపాలిస్తున్నారయ్యా. మాకు స్వతంత్ర దినం ఎప్పుడు ఇస్తావు? మాకు స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది? మాకు ఎప్పుడు మేము ఈ కష్టాల నుండి, ఈ ఇనుప కొలిమి నుండి, లేక ఈ శ్రమల నుండి, ఈ బానిసత్వము నుండి మేము ఎప్పుడు బయటపడతాము? మాకు సహాయం చేయవా అని అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేపిస్తాడు నీతోటి దేవుడు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు ఎట్లా మారు మనసు పొందాలో దేవుడు నిన్ను మారు మనసు పొందేటట్లుగా దేవుడు శత్రువులకు నిన్ను అప్పగిస్తాడు, సాతానికి నిన్ను అప్పగిస్తాడు, శ్రమలకు నిన్ను అప్పగిస్తాడు, శోధనలకు నిన్ను అప్పగిస్తాడు. నువ్వు ఎట్లా మారు మనసు పొందుతావో ఆయనకు తెలుసు. చక్కగా మారు మనసు పొందితే మంచిది. నువ్వు చక్కగా మారు మనసు పొందకపోతే మరొక రూట్ల, మరొక విధానంతో దేవుడు నిన్ను నీ మెడ వంచి ఆయన నిన్ను మార్చుకుంటాడు, లేదా నువ్వు మొరపెట్టేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలు మొర విన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఇచ్చాడు ఆయన? ఇశ్రాయేలీలను మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఎంత విచారకరము! ఈరోజు రోగం నిన్ను పరిపాలిస్తుందంటే, సమస్యలు నిన్ను పరిపాలిస్తున్నాయంటే, శత్రువు నిన్ను ఏలుతున్నాడంటే, అన్యులు నీ మీద రాజకీయము, అన్యులు నీ మీద పరిపాలన ప్రభుత్వం చేస్తున్నారంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మరి వారిని అప్పగించాడు. తన ప్రజలే, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ప్రజలే, కానీ దేవుడు అన్యులకు అప్పగిస్తాడు. కొన్నిసార్లు సాతానుకు అప్పగిస్తానని బైబిల్లో ఉంది. కొన్నిసార్లు వాక్యంలో మనం చూడొచ్చు, భ్రష్టాత్మకు వారిని నేను అప్పగిస్తాను అని రోమపత్రిక 1:29-28 మనం చూడొచ్చు. దేవుడు ఏం చేస్తాడంట? భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించును. కొరింథీ పత్రికలో మనం చూస్తాం, అట్టి వారిని సాతానుకు అప్పగించండి అని రాయబడింది. సాతానుకు అప్పగిస్తాడు, లేదా శ్రమలకు అప్పగిస్తాడు, సమస్యలకు అప్పగిస్తాడు, లేదా ఒక తగని రోగం వస్తుంది. ఏదో విధంగా దేవుడు తన ప్రజలకు మారు మనసు రావడం కోసం ప్రయత్నాలు చేస్తాడు. నువ్వు మంచిగా ఉన్నప్పుడే మారు మనసు పొందితే ఎంత మంచిది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని స్తుతిస్తే ఎంత మంచిది. కొంతమంది శోధనలో పడకముందే ప్రార్థన చేస్తారు, కొంతమంది శోధనలో పడ్డాక చేస్తారు. పడకముందు నువ్వు శోధనలో పడకముందు ప్రార్థన చేయమని యేసుప్రభు చెప్పాడు. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం శోధనలో పడకముందే మెలకువ కలిగి ప్రార్థనలో గడపాలి. మనం ప్రార్థనలు చేయాలి, దేవుని ఆజ్ఞలో మనం పాటించాలి, దేవుని మార్గంలో మనం నడవాలి, దేవుడు చెప్పిన మాట మనం వినాలి, దేవుని రాజమార్గములో, ఆ నీతి మార్గములో, ఆ యథార్థమైన మార్గములో, ఆ జీవ మార్గములో మనం నడవాలి. ఒకవేళ దేవుని బిడ్డలారా అలా మనం నడవకపోతే, దేవుని మాట వినకపోతే, దేవునికి మనం శోధిస్తే, దేవుని ఇబ్బంది పెట్టినట్లయితే, దేవునికి మనం లోపడకపోతే, దేవుడు నిన్ను, నన్ను, ఎవరినైనా, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల్ని అప్పగించిన దేవుడు నిన్ను అప్పగించాడా? ఇజ్రాయెల్ ప్రజలు తన సొంత ప్రజలు కదా, తన సొంత జనము కదా, తన జనాంగము కదా ఇజ్రాయెల్ ప్రజలు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు తోడుగా లేదా? పగలు మేఘస్తంభముగా ఉండే, రాత్రి అగ్నిస్తంభముగా ఉండే, ఆకలైనప్పుడు ఆహారం ఇచ్చాడు, దహమైనప్పుడు బండ నుండి నీళ్ళనిచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని కంటి రెప్పలాగా చూసుకున్నాడు దేవుడు. కోడి తన పిల్లలను కాపాడినట్లుగా ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు కాపాడినాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ముందు వెనక కుడి ఎడమ ఆవరించి నడిపించాడని బైబిల్లో మనం చూడవచ్చు. తల్లి మరచునేమో కానీ నేను మిమ్మల్ని మరవనని చెప్పినాడు ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు. మరి అలాంటి వారు ఇలాంటి కష్టాల్లో ఎందుకు పడ్డారంటారు? మొండోలు మరలా యెహోవా దృష్టికి దోషులు, పాపులు, దౌర్భాగ్యులు, మరలా పాపం చేస్తున్నారు. కుక్కతోకకు రౌతు కడితే చక్కగా కాదన్న మాట వాస్తవమే కదా.
న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి దేవుడు వారిని శత్రువులకు అప్పగిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఇక్కడ కూడా ఒకప్పుడు ఎవరికి అప్పగించాడు దేవుడు అంటే మిద్యానీయులకు అప్పగించాడు. 7 ఏళ్ళు అప్పగిస్తే 7 ఏళ్ళు శ్రమ వచ్చినప్పుడు బుద్ధి రావాలి కదా, మారు మనసు రావాలి కదా. చూడండి ఇక్కడ ఏమ్మా, మరి 7 ఏళ్ళు శత్రువులకు అప్పగించినప్పుడు బుద్ధి రావాలి కదా. 7 ఏళ్ళు మెత్తగా వాళ్ళు వీళ్ళని నల్లగొట్టినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు విడిపించాడు. విడిపిస్తే మరలా తప్పు చేశారు, మరలా దోషులయ్యారు, మరలా పాపులయ్యారు, మరలా అపరాధం చేశారు. ఏది చేయొద్దు అంటున్నామో అదే చేస్తున్నారు, ఏది చెయ్యమన్నాడో దేవుడు అది చేయట్లేదు. అయితే దేవుడు మరలా ఏం చేశాడు? దేవుడు మరలా శత్రువుల చేతికి 18 సంవత్సరాలు అప్పగించాడు. 18 సంవత్సరాలు శత్రువులు మెత్తగా వీళ్ళని నల్లగొట్టినారు. అప్పుడు ప్రార్థన చేశారు, అయ్యా మమ్మల్ని విడిపించమంటే దేవుడు విడిపించితే మరలా పాపం చేశారు. మరలా పాపం చేస్తే దేవుడు మరలా శత్రువుల చేతికి 20 సంవత్సరాలు అప్పగించాడు. ఆ 20 సంవత్సరాలు మెత్తగా నల్లగొట్టిన తర్వాత ఇశ్రాయేలీలు ఈసారి మాకు బుద్ధి వచ్చింది, ఈసారి మేము పాపం చేయము, ఈసారి మేము త్రాగము, స్మోకింగ్ చేయము, డ్రింక్ చేయము, అబద్ధాలు ఆడము, మోసం చేయము, పాపాలు చేయము, అయ్యా మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తే దేవుడు విడిపించాడు. మిద్యానుల చేతి నుంచి విడిపించాడు, శత్రువులందరి చేతి నుంచి విడిపిస్తే మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా. ఇదేంటంటారు చెప్పండి? ఇట్లా ఉంటారా మనుషులు? మనిషికి మాట గేదెకు దెబ్బ. మనిషికి మాట చెప్పినప్పుడు వినాలి, వినకపోతే దేవుడు శత్రువుల చేతికి అప్పగించబోతున్నాడు. ఇప్పుడు దేవుడు 40 సంవత్సరాలు శత్రువులకి అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 40 సంవత్సరాలు అప్పగిస్తే ఆ శత్రువులు 40 సంవత్సరాలు వీళ్ళని మొత్తుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రువులు వీళ్ళని 40 సంవత్సరాలు ఏలుతుండగా, 1 కాదు 2 కాదు నాయన, 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలని శత్రువుల చేతికి అప్పగించిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వైపు చూద్దాం. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసునా? ఇశ్రాయేలీలు మొరపెడుతురు పాపం, 40 సంవత్సరాలు శ్రమలో ఉన్నారు, 40 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు, 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతిలో నలిగిపోతున్నారు. కాబట్టి దేవుడు దయతలంచి ఒక పని చేశాడు. వినండి, ఏం చేశాడు తెలుసునా? దేవుడు సంసోన్, ఇక్కడ మనం చదువుకున్నాం కదా 16వ అధ్యాయం చూడండి, ఆ 15వ అధ్యాయం చివరిలో మనం చదువుకున్నాం కదా, సంసోను వచ్చాడు. ఎక్కడ? 20వ వచనం, 15-20. ఇప్పుడు అసలైన నాయకుడు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పంపించాడు. అతడు ఫిలిస్తీన్ల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. వింటున్నారా? ఫిలిస్తీన్ల దినములలో, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుని ఏలుతున్నటువంటి సమయంలో సంసోను దేవుడు పంపించాడు. చప్పట్లు కూడా దేవుని వైపరచండి. హల్లెలూయా. సంసోను అనగా చిన్న సూర్యుడు అని అర్థం. చెప్పండి, ఏం సూర్యుడు? చిన్న సూర్యుని లాంటి వాడు సంసోన్. ఆయనను దేవుడు పంపించాడు. ఇశ్రాయేలీలు మొరపెడుతురు కాబట్టి ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతి నుంచి రక్షించాలి, కాబట్టి ఫిలిస్తీన్ల చేతి నుంచి వీళ్ళని విడిపించాలి, కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉండడానికి ఒక సంసోను అనేటువంటి బలార్జుని దేవుడు పంపించాడు. హల్లెలూయా. సంసోను లాంటి బలవంతుడు ఇప్పటి వరకు పుట్టలేడు. బైబిల్లో ఉన్నటువంటి బలవంతులందరిలో బలవంతుడు ఎవరు చెప్పండి? సంసోనుని దేవుడు పంపించాడు. సంసోను సూర్యుని లాంటి వాడు. నిజానికి సంసోను దేవునికి వ్రతం చేయబడ్డాడు. దేవునికి ఏం చేయబడ్డాడట? దేవునికి వ్రతము చేయబడ్డాడు, అనగా నాజీరు చేయబడ్డాడు. దేవుని కోసము సంసోను నాజీరు చేయబడ్డాడు. దేవుని కోసము సంసోను ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి సమర్పించుకున్నటువంటి గొప్ప నాయకుడు. హల్లెలూయా. సంసోను పరిశుద్ధుడు.
సంసోను పరిశుద్ధుడు, ఎలాంటి మత్తు పదార్థాలకి అవకాశం లేదు. అతడు పుట్టినప్పుడు దేవుడు మనోహకి, అతని భార్యకి దేవుడు చెప్పాడు, ఇతనికి ఎలాంటి మత్తు పదార్థాలు ఇవ్వకూడదు, ఇతనికి ఎలాంటి అపవిత్రమైంది ఇతడు ముట్టకూడదు, ఇతడు పరిశుద్ధుడిగా పెరగాలి, నాజీరు చేయబడిన వాడుగా ఉండాలి, నాకు ప్రతిష్ఠితుడుగా ఉండాలి, నాకు వ్రతము చేయబడిన వాడితడు అని దేవుడు సంసోనుని పంపించాడు. హల్లెలూయా. ఆ సంసోను గొప్ప బలాఢ్యుడిగా ఇశ్రాయేల్ ప్రజలకి ఒక అండదండగా ఉండడానికి, ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి, ఇశ్రాయేల్ ప్రజల్ని మరి దేవుని రాజ్యానికి నడిపించడానికి, శత్రువుల నుండి కాపాడడానికి ఇశ్రాయేల్ ప్రజలకు ఒక ధైర్యముగా, ఒక నాయకుడిగా ఉన్నాడు. దేవుడు పంపించాడు సంసోను. సంసోను యొక్క శూర కార్యములు బైబిల్లో రాయబడినాయి. సంసోను చేసిన సాహస కార్యాలు, సంసోను చేసిన మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, శూర కార్యాలు మనం బైబిల్లో చూడవచ్చు. సంసోను అనేకమైన అద్భుతమైన కార్యాలు బైబిల్లో చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు దేవుడు పంపించిన వ్యక్తి కాబట్టి, దేవుని ఆత్మచేత నింపబడిన వాడు కాబట్టి, దేవుని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు కాబట్టి, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిందారహితుడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవాడు, దేవుని కొరకు నాజీరు చేయబడినవాడు, దేవుని కొరకు వ్రతము చేయబడినవాడు, దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి వాడు ఆ సంసోన్ చేసిన అద్భుత కార్యాలు బైబిల్లో మనం చూడవచ్చు. సంసోన్ ఒకసారి ఏం చేశాడంటే, కొదమ సింహము అతని మీదికి బొబ్బరించుకుంటూ మీద పడింది. ఏంటది? కొదమ సింహం. బలమైన ఒక కొదమ సింహము ఆండ్రించుకుంటూ బొబ్బరించుకుంటూ సంసోన్ మీద పడగా, సంసోన్ చేతిలో ఆ టైంలో ఏమీ లేదు. కత్తి లేదు, తుపాకీ లేదు, షాకు లేదు, ఇంకా ఎలాంటి ఆయుధాలు లేవు. అప్పుడు సంసోను దేవుని వైపు చూశాడు. దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తిని ఇయ్యి, నీ ఆత్మచేత నన్ను నింపు, నా చేతిలో ఎలాంటి ఆయుధాలు లేవు, ఆ పరిశుద్ధాత్మ శక్తే నా ఆయుధం, ఆ ప్రార్థన శక్తే నా ఆయుధం, ఆ వాక్యపు శక్తే నా ఆయుధం, నా దేవుడే నా ఆయుధం అనుకున్నాడు. ఆ మీద పడిన బొబ్బరిలుచు పడిన ఆ కొదమ సింహాన్ని ఒక మేక పిల్లను చీల్చినట్టుగా దాన్ని రెండుగా చీల్చి పడేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అవసరమైతే దేవునికి. చేతిలో ఏమీ లేకపోయినా ఒక కొదమ సింహమును ఒక మేక పిల్లని చీల్చినట్టుగా చీల్చి చంపి పడేశాడు. ఎంత అద్భుతం చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకు ఈ బలము, ఈ ఆత్మ అభిషేకం వచ్చింది ఆయనకు. ఆత్మ అభిషేకం చూడండి, ఆ మాట ఎక్కడో రాయబడింది, చూద్దాం ఒకసారి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా 6వ వచనం, 14, 6వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా, అతని చేతిలో ఏమీ లేకపోయినను, అతని చేతిలో ఏమీ లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చినట్టు అతడు దానిని చీల్చెను. ఆమేన్. హల్లెలూయా. ఒకడు మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చి పడేసాను. సింహాన్ని గెలిచినటువంటి గొప్ప బలవంతుడు. స్తోత్రం చెప్పండి. అతడు చేసిన శూరకార్యాలు బైబిల్లో చాలా మనం చూడవచ్చు. ఇశ్రాయేళ్ల కొరకు రక్షకుడుగా దిగి వచ్చాడు. ఇశ్రాయేలుకు అండదండగా ఉండాలని దేవుడు పంపించాడు. 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడుగా, ఇశ్రాయేల్ ప్రజలకి కాపరిగా, ఇశ్రాయేల్ ప్రజలకి మరి తోడుగా ఉన్నటువంటి సంసోను. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. ఒక పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని కొట్టి చంపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేంతోని? ఒక గాడిద పచ్చి దవడ ఎముకతో, గాడిద ఎముకతో, పచ్చి దవడ ఎముకతో 1000 మందిని కొట్టి చంపినటువంటి సూర్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
కత్తితో కాదు, తలవారుతో కాదు, తుపాకులతో కాదు, బాంబులతో కాదు. దేంతో కొట్టి చంపిండి చెప్పండి? గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపడం. ఆ 1000 మంది సచ్చిన వాళ్ళు కూడా సామాన్యులా? సామాన్యమైన ప్రజలు కాదు, వాళ్ళు యుద్ధశూరులే. ఫిలిస్తీన్లో ఉన్నటువంటి యుద్ధశూరులు వాళ్ళు, అజానుబావులు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్ని హత్యారాలు. ఈయన దగ్గర ఉన్నది ఒకటి గాడిద దవడ ఎముక. ఆ గాడిద దవడ ఎముకతో అందరిని కొట్టి చంపాడమ్మా. ఎంతమందిని చంపాడు చెప్పండి? ఇది సాధ్యమవుతుంది అంటావా ఎవరికైనా? ఆయనలో అభిషేకం ఉంది కాబట్టి, ఆయనలో దేవుని శక్తి ఉంది కాబట్టి, ఆయనలో ప్రార్థన శక్తి ఉంది కాబట్టి అద్భుతంగా దేవుడు సంసోన్ని వాడుకున్నాడు. 1000 మందిని చంపి పడేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందిని? నువ్వు ఒకళ్ళైనా కొట్టలేవు. కత్తిచ్చి పంపినా నువ్వు కొట్టలేవు. కానీ అతడు గాడిద దవడ ఎముకతోని మాత్రం 1000 మందిని కొట్టి పడేశాడు. అంటే అలాంటి బలార్జుడు, బలవంతుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి సంసోన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక రక్షకునిగా, ఒక నాయకుడిగా పంపించాడు. అండగా నిలిచాడు దేవుడు, హల్లెలూయా. సంసోన్ చేసిన కార్యాలు బైబిల్లో చాలా ఉన్నాయి. మరొక చోట చదివితే 300 నక్కలను పట్టుకున్నాడంట. నక్కలను, ఒక నక్కనైనా నువ్వు పట్టుకుంటావా? సంసోన్ ఏం చేశాడు? 300 నక్కలను పట్టుకొని తోకలు మూడేసిండంట. నేను ఆలోచించిన, తోకలు మూడేసేటప్పుడు ఇవి కరవలేవా అనుకున్నా. నక్కలు కరుస్తాయి కదా, కుక్కలాగానే ఉంటాయి అవి. వాటిని పట్టుకొని తోకలు మూడేసి ఆ తోకల మధ్యలో దివిటీ కట్టిండట. దివిటీలు వెలిగిస్తే ఆ రెండు నక్కలని ముడేసి ఆ ఫిలిస్తీన్ల యొక్క తోటలు, పంట పొలాలను, ద్రాక్ష తోటలను పాడు చేయడానికి ఈ నక్కలను, రెండు నక్కలను తోకలు ముడేసి వాటి మధ్యలో దివిటి పెట్టి పంపించాడు. ఈ నక్కలు వెళ్ళి శత్రువుల తోటలన్నీ కాల్చి పడేసినాయి, హల్లెలూయా. నేను అనుకున్నా, 300 నక్కలు పట్టుకోవడము ఇది ఎంత సాధ్యమే అంటావా? ఒక్క నక్కను పట్టడమే, నక్కకు జిత్తులు ఉంటాయి కదా, దొరకదు. నక్క జిత్తులలో క్రైస్తవులలో కూడా ఉంటారు కొంతమంది. నక్క జిత్తులలో గుంట నక్కలు ఉంటాయి, కొంక నక్కలు ఉంటాయి. సంఘంలో కొంక నక్కలు, గుంట నక్కలు, ద్రాక్ష తోటలు చెడిపే నక్కలు, సంఘాన్ని చెడిపే నక్కలు, ఆత్మీయతను చెడిపే నక్కలు కొన్ని ఉంటాయి. దేవుని బిడ్డలారా, మరి సంసోన్ అయితే ఆ నక్కలను వెతికి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. మా లాజరు వాక్యం చూస్తున్నాడు కదా, 15వ అధ్యాయం 4వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 15:4. ఆయన పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటి కట్టి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటిలో అగ్ని మండ చేసి ఆ దివిటిలో అగ్నిని మండింపజేసి ఫిలిస్తీయుల గోధుమ చేలలోని వాటిని పోనిచ్చి ఫిలిస్తీయుల గోధుమ శ్రేణిలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరు ద్రాక్ష తోటలను అయ్యయ్యో పనల కుప్పలను పైరు ద్రాక్ష తోటలను అన్నిటిని ధ్వంసం చేసేసినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నక్కలకు తోకలకి డ్యూటీలు పెట్టేశాడు. అంటే సంసోను సామాన్యుడు కాదు, దేవుని ఆత్మచేత అభిషేకింపబడినవాడు, దేవుడు పంపించిన వరపుత్రుడు, వాగ్దానపుత్రుడుగా ఉన్నాడు ఈయన. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు పంపించాడు. ఈ శత్రువుల చేతి నుండి మమ్మల్ని విడిపించయ్యా అంటే దేవుడు పంపించిన మనిషి సంసోన్. సంసోను చేసినటువంటి మరి అద్భుత కార్యాలు, శూర కార్యాలు బైబిల్లో మనం ధ్యానించుకోవచ్చు. ఎంత బలవంతుడు అంటే ఆయన ఒకసారి కొత్త తాళ్ళు తెచ్చి ఈ చేతికి కట్టేశారు ఆయన. పగ్గాలు తెలుసు కదా మీకు. ఆ పగ్గాలను తెచ్చి కుడి చేతిని ఎడమ చేతిని కట్టేస్తే ఒక టైంలో ఆయన వాటిని తెంపి పడేశాడు. హల్లెలూయా. అంత బలవంతుడు సంసోను, అంత బలవంతుడు సంసోను. శూరకార్యములు చేసినటువంటి సూర్యుడు, బలవంతుడు, ఆత్మ ప్రేరణ చేత సింహాన్ని చీల్చేసినటువంటి వాడు, 300 నక్కలను పట్టినటువంటి బలార్జుడు. దేవుని బిడ్డలారా,
గాడిద దవడ ఎముకతో 1000 మందిని కొట్టి చంపినటువంటి బలాఢ్యుడు, పగ్గాలతో ఆయనను బంధించిన, కట్టేసిన, పటపట పటపట తెంపి పడేసినటువంటి బలాఢ్యుడు ఒకరోజు ఏం జరిగింది? ఆయన ఒకరోజు బలహీనుడయ్యాడు. ఎన్ని రోజులు ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలన చేసిండు ఆయన? 20 సంవత్సరాలు. 20 వచనంలో ఉందిగా, 15-20లో 20 ఏళ్ళు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండని. 20 ఏళ్ళు గొప్ప కార్యాలు చేశాడు, కానీ చివరిలో పప్పులా అడిగేశాడు, పల్టి కొట్టాడు. ఏమి జరిగింది? ఆయన బలహీనుడయ్యాడు, శక్తిహీనుడయ్యాడు. న్యాయాధిపతి పోయి ఫిలిస్తీన్ల ప్రజలను పరిపాలించేటోడు, ఫిలిస్తీన్ల ప్రజలను జయించేటోడు ఈరోజు ఓడిపోయిన స్థితిలోకి, బలహీనమైన స్థితిలోనికి వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, శక్తి లేనివాడుగా అయ్యాడు. బలహీనుడయ్యాడు, సోలిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు. శత్రువులు వచ్చి ఆయన పట్టుకొని గానుగకు కట్టి గానుగ చుట్టూ తిప్పారు. ఆయనను కళ్ళు తీసేశారు, ఆయన బంధించారు, ఆయన నెత్తి అంతా కొరిగేశారు. శత్రువులను జయించిన సంసోను, సింహాలను జయించిన సంసోను ఈరోజు శత్రువుల చేతికి చిక్కిపోయాడు. ఏం జరిగింది? ఎందుకు ఇలా అయ్యాడు అంటే మనం చూడవచ్చు. ఏం జరిగింది తెలుసా? కళ్ళు మోసం చేసినాయట. ఏం మోసం చేసినాయి ఆయనని? కళ్ళు మోసం చేసినాయి. మీకున్నాయి ఆ కళ్ళు? ఎంత మంచిగా ఉన్నాయో మీ కళ్ళు, చేప కళ్ళు. కళ్ళను నమ్ముకోకండి. ఇంత గొప్ప బలాఢ్యుడు ఇప్పుడు పులిలాంటి వాడు పిల్లిలాగా అయిపోయాడంటే కారణం ఏంటంటే కళ్ళు. ఒకరోజు ఏం జరిగింది చూడండి, 14వ అధ్యాయం చూడన్నాను. అతడు తిరిగి వచ్చి సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులలో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచాను. అది వచ్చి పడ్డది బాధ. సంసోను ఒక ప్రాంతానికి వెళితే ఒక అమ్మాయి కనబడ్డదంట. కథం అక్కడే అయిపోయింది, పప్పులో అడిగేశాడు. ఆ అమ్మాయి జర అందంగా రెడీగా తయారై ఉంది. ఆ అమ్మాయిని చూసిండు. వింటున్నారా? ఈయన ఏం పాపం చేసిండు? ఈయన ఒక అమ్మాయిని చూసిండు. చూడడమే పెద్ద పాపం అయింది. ఎప్పుడైతే ఆమెను చూసిండో ఆమె పైన ఆయనకు మనసు కలిగింది, వాంఛ కలిగింది. ఆమె నాకు కావాలి అనుకున్నాడు. తిన్నగా వెళ్ళి వాళ్ళ తల్లితో తండ్రితో చెప్పాడు, తల్లిదండ్రులకు కూడా చెప్పాడు ఈ విషయం. అమ్మా, నాన్న, నేను ఒక అమ్మాయిని చూసిన, ఆ అమ్మాయి నాకు కావాలి. ఆ మాట చదవండి. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులలో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతిని చూచితిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చెయ్యవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని నా జనులలో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చునటకు వెళ్ళుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. చూసారా? తల్లిదండ్రులు కూడా చెప్పారు, బిడ్డ, సున్నతి లేని ఆ పిల్ల వద్దు, అన్యురాలైన ఆ పిల్ల వద్దు, దేవుడు తెలియని ఆ పిల్ల మనకొద్దు. దేవుని జనాంగంలో పిల్లలు లేరా? నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం బిడ్డ అంటే తల్లిదండ్రి మాటను పక్కకు పెట్టేశాడు. ఆమె నాకు ఇష్టమైంది అన్నాడు. ఏమంటుండు?
ఆమె నాకు ఇష్టమైంది, ఆమెనే కావాలి అని పట్టుబట్టిండు. ఇప్పుడు నీ ఇష్టం నెరవేర్చుకుంటావా, దేవుని ఇష్టం నెరవేరుస్తావా చెప్పు విశ్వాసులారా, దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, సంగమా, దేవుని స్వరక్తమిచ్చి కొనబడిన బిడ్డలారా, దేవుని చొత్తైన ప్రజలారా, మీ ఇష్టం నెరవేర్చుకుంటారా, దేవుని ఇష్టం నెరవేర్చడానికి నిలబడతారా చెప్పండి. ఎవరి ఇష్టం నెరవేర్చాలి? దేవుని ఇష్టం నెరవేర్చాలి కదా. ఈరోజు ఈ బలాఢ్యుడు తన ఇష్టం నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళ మాట వింటలేడు. దైవ చిత్తాన్ని పక్కకు పెట్టేశాడు, దైవ ఇష్టాన్ని పక్కకు పెట్టేశాడు. నాజీరు చేయబడినటువంటి వాడు, దేవునికి వ్రతం చేయబడినటువంటి వాడు, దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి వాడు, దేవునికి సమర్పించుకున్నటువంటి వాడు, పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు ఈరోజు ఏమైందో ఏమో, సాతాను దెబ్బ కొట్టింది, కంటి ద్వారా పడిపోయాడు. ఎప్పుడైతే అమ్మాయిని చూశాడో ఆ అమ్మాయి నాకు కావాలి, అప్పుడే పప్పులా అడుగేశాడు. ఈరోజు చాలామంది ఇలానే ఉన్నారు కదా యూత్. ఆ అమ్మాయి అంటది ఆ అబ్బాయే కావాలి, అమ్మ నాయనతో చెప్తుంది. ఆయన అయితేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను పెళ్లి చేసుకోను, లేకపోతే చచ్చిపోతా. బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ రోజుల్లో. తల్లిదండ్రులకు మాట వినట్లేదు. నేను ఆ అబ్బాయినే చేసుకుంటా అని పట్టుబట్టి చేసుకుందంట. 2 బిడ్డలు పుట్టినాక వెళ్ళిపోయాడంట అతడు ఇడిచిపెట్టి. 2 బిడ్డల్ని మెడకేసిండు, పత్తకు లేకుండా వెళ్ళిపోయాడు, లేడు. అప్పటి నుంచి దుఃఖం మొదలైంది ఆ అమ్మాయికి, ఒంటరి జీవితం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం పోరాడితే కష్టాల పాలవుతావు. నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగినట్లయితే కష్టాల పాలవుతావు. దేవుడు శత్రువులకు అప్పగిస్తాడు. మొండి పట్టొద్దు, నాకు ఆ అబ్బాయే కావాలి, నాకు ఆ అమ్మాయే కావాలి కాదు, అట్లా కాదు. దేవుని చిత్తం ఏదో అది తెలుసుకొని దాని ప్రకారం చేయడం మొదలుపెట్టాలి. హల్లెలూయా. ఒక పెళ్లి చేసుకోవాలంటే దేవుని చిత్తం కావాలి, పెద్ద మనుషుల ఇష్టం కావాలి, తల్లిదండ్రుల ఇష్టం కావాలి, పిల్లగాని ఇష్టం కూడా కావాలి. 4 ఇష్టం అయితేనే పెళ్లి చేయాలి. పెద్దల సమ్మతి కావాలి, దేవుని చిత్తం కావాలి, అబ్బాయి అమ్మాయి ఇష్టం కావాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి దేవునికి. ఉన్నారా అలాంటి వాళ్ళు? దైవ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలు దేవునికి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు సంసోను పట్టుబట్టి నాకు ఆ అమ్మాయి కావాలని తల్లిదండ్రులను మాట వినలేదు, దేవుని మాట వినలేదు. దేవుని బిడ్డలారా, దేవుని ఇష్టాన్ని పక్కకు పెట్టిండు, తల్లిదండ్రుల ఇష్టమును పక్కకు పెట్టిండు, దైవ చిత్తాన్ని పక్కకు పెట్టిండు. తన ఇష్టము నెరవేర్చుకోవడానికి ఈరోజు దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేంట్లో పడిపోయింది ఆయన? నేత్రాశ. చెప్పండి, ఏ ఆశ? నేత్రాశ. నేత్రాశ దేవుంది కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అవి దేవుని వలన పుట్టినవి కావు, అవి సాతానుకు సంబంధించినయే. ఇతడు ఇంత పెద్ద బలాఢ్యుడు, అభిషక్తుడు టక్కమని నేత్రాశలో పడిపోయి పాపం తెచ్చుకున్నాడు. ఆ రోజు ఆదాము దేంట్లో పడిపోయింది? అవ్వ ఏం చూసిందంట? ఆ చెట్టుకు ఉన్న ఫలాలను చూసి అవి రమ్యంగా ఉండుట, ఆహారమునకు మంచిదనియు అందమైనవనియు వాటిని ఆశించి కోరి ఆ కళ్ళు ఏ పండ్లనైతే చూసినాయో ఆ పండ్లను కోసుకొని తిన్నది. ఆమె తిని ఆమె భర్తకు ఇచ్చింది. అక్కడి నుంచి ఈ లోకానికి పాపము వచ్చింది. పాపం ఎట్లా వచ్చింది చెప్పండి? ఈ అవ్వ నేత్రాశ వల్లనే కదా. అందుకని నేత్రాశ మంచిది కాదు. మన కళ్ళను కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది. ఇంకా కొంతమంది అయితే కళ్ళకు కాటికలు పెట్టుకో, కాటిక పెట్టుకో, కళ్ళు కనబడితే మంచిదే. కానీ కొంటె చూపులు చూసినావా, ఓర చూపులు చూసినావా, పక్క చూపులు చూసినావా, పడిపోతావు. సాతాను వచ్చి మెత్తగా గుద్దుతాడు, నలా కొడతాడు. మరి నిన్ను అంత గొప్ప బలార్జునే పడేసింది ఈ కంటి చూపు. కంటి చూపు మంచిది కాదు. ఏమా అవ్వ దేంట్లో పడిపోయింది చెప్పండి?
నేత్రాశలో పడిపోయింది. ఆ పండ్లను చూసింది ముందు, అవి కావాలని కోరింది, దాంట్లో పడిపోయింది. సంసోను కూడా ఇన్ని గొప్ప కార్యాలు చేసిన సంసోను ఆ టకమని ఆ ఫిలిష్తీయుల అమ్మాయిని చూసి ఆ అమ్మాయి నాకు కావాలని అక్కడ పడిపోయాడు. ఇంకొక ఆయన కూడా పడిపోయాడు, దావీదు ఏమేం చేశాడట? కంటి చూపులో పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. లోకంలో నువ్వు వెళ్తే రకరకాల దృశ్యాలు నీకు కనబడతాయి. మరి జాగ్రత్త, కంటిని కాపాడుకోవాలి. లోకంలోకి వెళ్ళిపోయినావు అనుకో, హైదరాబాద్ వెళ్ళినావు అనుకో, నిన్ను ఆకర్షిస్తాయి. ఫస్ట్ నిన్ను ఆకర్షిస్తాయి. నీ కళ్ళు దేన్ని చూస్తాయో దానికి నువ్వు ఆకర్షింపబడతావు. కంటి చూసిందని మనసు కోరుతుందని బైబిల్లో ఉంది. ముందు కన్ను చూస్తుంది, వెనక సిరి మనసులో వాంచగలుగుతుంది. అందుకనే జాగ్రత్తగా చూసుకోవాలి. మన కళ్ళు మన దగ్గర పెట్టుకోవాలి. మన కళ్ళు చాలా శ్రేష్టమైనవి. మనకు దేహం అంతటిలో ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు, ఏమంటావు? కాలు లేకపోయినా పర్వాలేదు, కళ్ళు లేకపోతే జీవితం అంతా చీకటి. మన దేహానికి వెలుగు మన కన్నే. కాబట్టి కళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. ఆ రోజు దావీదు ఏం చేశాడు? నగ్నంగా ఉన్న స్నానం చేస్తున్న ఒక అమ్మాయిని చూశాడు. ఎంత మంచి దావీదు! రాజు, ఆరాధన వీరుడు, ప్రార్థన పరుడు, అభిషక్తుడు, తైలాభిషేకం చేత అభిషేకించి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకం చేయబడినటువంటి దావీదు మహారాజు ఒక రోజు నా పడిపోయాడు. కారణం కంటి చూపు. స్నానం చేయుచున్న ఒక స్త్రీని చూసి అతడు పడిపోయాడు. ఆమెతో పాపం చేసి తన ఇంట్లో గొడవలను సృష్టించుకున్నాడు, తన ఇంట్లో యుద్ధాలను సృష్టించుకున్నాడు. అక్కడ నుంచి ఆయన ఇంటిలో గొడవలు, యుద్ధాలు, నష్టాలు చాలా అనుభవించాడు, శోధనలు. చూసారా? చిన్న కంటి చూపు ఎంత పాపం తీసుకొస్తుందో. మన కంట్లను జాగ్రత్తగా పెట్టుకోవాలి, మన నోటిని జాగ్రత్త పెట్టుకోవాలి, మన ఆలోచనలు జాగ్రత్త పెట్టుకోవాలి. మన నడక, మన పడక, మన క్రియలు, మన చర్యలు, మన ప్రవర్తన ప్రభు దృష్టికి ఇంపుగా ఉండాలి. ప్రభు పరలోకం నుండి చూస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా సంసోను పప్పులో అడిగేశాడు, బలహీనుడయ్యాడు, శక్తిహీనుడయ్యాడు, పడిపోయిన స్థితిలోకి వచ్చేసాడు. సంసోనులో ఉన్నటువంటి ఆ బలహీనమైనటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. సంసోను కోపిష్టట. సంసోను ఎలాంటి వాడు చెప్పండి? కంటి చూపుతో పడిపోయాడు, ఓకే. ఇంకా కొన్ని బలహీనతలు ఆయనలో ఏంటో తెలిసిన కోపిష్టంట. కోపం. ఈరోజు క్రైస్తవులకు కోపం ఉండొద్దు. కోప్పడు కానీ పాపం చేసేంత కోప్పడొద్దు. కోపంలో పవిత్రమైన కోపం కూడా ఉంటుంది. తల్లి బిడ్డ మీద కోప్పడుతుంది, ఆ కోపం వేరు. తల్లి బిడ్డను చెంప మీద కొడుతుంది, ఆ కోపం వేరు. కానీ శత్రువులు వచ్చి చాకుతో పొడుస్తారు చూడు, ఆ కోపం వేరు, ఆ కక్షలు వేరు, ఆ పగలు వేరు. కోపం మంచిది కాదు. కోపము వినాశనము. స్త్రీలకైనా పురుషులకైనా కోపము, ఉచ్చిలి కోపం ఉండవద్దు. సంసోనుకు కోపం వచ్చిందని బైబిల్లో రాయబడ్డది. కోపం వచ్చి భార్య మీద అలిగిండు, భార్యను వదిలిపెట్టిపోయిండు. ఏ పిల్లనైతే ఇష్టపడి చేసుకుండో, ఏ ఫిలిష్తీయుల అమ్మాయినైతే ఇష్టపడి చేసుకుండో, ఆమెకు ఈయనకు ఒక దగ్గర భేదం వచ్చినప్పుడు ఆయన వేసిన పొడుపు కథ అర్థం చెప్పమని ఆమె అడిగింది. ఆ విషయంలో వీళ్ళకు కొంచెం భేదం కలిగింది. చెప్పాడు. ఆమె విసిగించినప్పుడు ఆ పొడుపు కథ అర్థం ఏందో చెప్పాడు. అదే టైంలో ఆయనకు ఆమె మీద కోపం వచ్చి ఆమెను వదిలిపెట్టి తన తల్లిదండ్రి ఇంటికి వెళ్ళిపోయాడని బైబిల్లో ఉంది. ఆమెను వదిలిపెట్టిపోయాడు. ఈరోజు చాలామంది ఉన్నారు కదా, భార్యలను వదిలిపెట్టిపోతారు. కొంతమంది ఏమో భర్తలను వదిలిపెట్టిపోతారు కోపం వస్తే. అటే పోయాడు, వారం 15 రోజులు అయింది, రాలే. చాలా రోజులైనట్టుంది, సమయం అక్కడ రాయబడలేదు, కానీ ఇడిచిపెట్టి అయితే పోయాడు. ఆ వచనం ఎక్కడ ఉంది చూడండి, న్యాయాధిపతుల గ్రంథము ఒకసారి చూడండి.
అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా, చూసారా, ఆమెను వదిలిపెట్టిండు. ఇష్టము ఇష్టము ఇష్టమని చేసుకుండు. మరి చేసుకున్నామని ఇప్పుడు ఏం చేసిండు? కోపం వచ్చి ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, తండ్రి ఇంటికి వెళ్ళిపోయిండు. స్తోత్రం, హల్లెలూయా. ఏమ్మా, కోపం మంచిది కాదు. వాళ్ళకైనా కోపం ఉందా? అందరికీ ఉందిలే. కోపం లేని వాళ్ళు చేసి చూపించండి. మంచోళ్ళు, అమ్మ కదా, అయ్య కదా. కోపం లేని వాళ్ళు చేయి చూపించండి ఒకసారి. అమ్మో, ఒక ఇద్దరు చేతులు లేచినాయి, మరి వాళ్ళు విన్నరా లేదా తెలియదు. దయానంద్ చేయి చూపించినట్టుండే. సంతోషం. చూపించినవా? చూపించలేదంట, అంటే కోపం ఉంది అన్నమాట. కోపం సమృద్ధిగా ఉంది అందరికీ. ముక్కు మీద కోపం, నీ ముఖానికి అందం. ఈ క్రైస్తవులకు అందరికీ కోపం అంతా ముక్కు మీదనే ఉంటుందంట. అమ్మో, శాంతమ్మ అని పేరు పెట్టుకుంటారు కానీ శాంతం ఉండదు. ప్రేమ, ఓ ప్రేమమ్మ, ప్రేమనే లేదు. సువార్త అస్సలకి ఒక్కళ్ళకి కూడా సువార్త చెప్పదు. ఆనందం, సంతోష, అన్ని విరుద్ధం. సంతోషకు సంతోషమే లేదు. సమాధానము, పేర్లు మంచియే కానీ ఎక్కడిది సమాధానం? ఉందా ఇంట్లో సమాధానం? సమాధానం పేరు, సంతోషం, ప్రేమ, సువార్త. కోపం వచ్చి సంసోను తన కుటుంబాన్ని పాడు చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. సంసోను దగ్గర ఉందంటే కోపం. ఏముంది? కోపం. సంసోన్లో కొన్ని పొరపాట్లు మనం చూడవచ్చు. అవేంటి అంటే, ఒక దగ్గర ఏం చేశాడంటే, చచ్చిపోయిన దాన్ని ముట్టుకోవద్దని బైబిల్లో ఉంది. చచ్చిపోయిన దాన్ని ముట్టుకోవద్దు, తినొద్దు. క్రైస్తవులు చచ్చిపోయిన దాన్ని ముట్టుకోవద్దు, తినొద్దు. కానీ మన సంసోను నాయకుడు చచ్చిపోయిందా కాలేయభారంలో ఉన్నటువంటి తేనెను తీసుకొని తినుకుంటూ వస్తుండు. అది అపవిత్రపరచబడ్డాడు. నాజీరు చేయబడినటువంటి వాడు, దేవునికి వ్రతం చేయబడినటువంటి వాడు, దేవునికి సమర్పించుకున్నటువంటి వాడు, ప్రతిష్ఠించుకున్నటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు అపవిత్రమైన దాన్ని ముట్టుకుంటే అపవిత్రుడైతాడని గ్రంథములో రాయబడింది. హల్లెలూయా. లేవికాండము 5వ అధ్యాయం 2వ వచనం చూడొచ్చు. చచ్చిపోయినదా దేన్నైనా మనం ముట్టుకోవద్దు, దేని కూడా మనం తినొద్దు. అవి పక్షులే కానీ, పశువులే కానీ, ఇంకేవైనా. ఒకవేళ వాటిని ముట్టుకున్నా పట్టుకున్నా మనం అపవిత్రులం. సంసోను చచ్చిపోయిన కాలేబరంలో ఆ సింహపు ఆ ఎముకలలో పెట్టిన తేనెను కూడా తిన్నాడు, తీసుకున్నాడు, తిన్నాడు, ముట్టుకున్నాడు. ప్రతిష్ఠితుడు అపవిత్రుడయ్యాడు. దేని బిడ్డలారా, అపవిత్రమైనది ఏది కూడా మనం ఈరోజు చేయకూడదు. ఏమంటావు? ఎలాంటి స్మోకింగ్, ఎలాంటి డ్రింకు చేయకూడదు. అపవిత్రమైన దాన్ని దేని కూడా మనం ముట్టవద్దు, తినవద్దు. అపవిత్రమైన మాటలు మాట్లాడవద్దు. అపవిత్రమైన దాన్ని దేని కూడా మనం చేయవద్దు. పవిత్రంగా బ్రతకాలి. ప్రభు రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. దేవుని బిడ్డలముగా మనం పరిశుద్ధులముగా, నిర్దోషులముగా, నిందారహితులముగా, నీతిమంతులముగా, యథార్థవంతులముగా మనం పరిపక్వత చెందాలి. దేవుని రాజ్యం కొరకు మనము సంపూర్ణులమవ్వాలి. సంసోను కోపిష్టిగా లేదా ఆ కాలేబారంలను ముట్టుకున్నటువంటి అపవిత్రుడుగా మరి అనేక పనులు అతడు చేసినట్టు బైబిల్లో మనం చూడవచ్చును. సంసోను అబద్ధాలు కూడా ఆడినట్టు బైబిల్లో ఉంది. బైబిల్లో రాయబడింది చూడండి, 16వ అధ్యాయం 13వ వచనం. సంసోను పడిపోవడానికి కారణాలు ఇవి. నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి. చాలు చాలు. సంసోను ఏం ఆడుతున్నాడంట చెప్పరేంటి? ఏం చేశాడు సంసోను? అరే, దైవసేవకుడవే కానీ అబద్ధాలు ఆడతావా?
సంఘ పెద్దగా ఉండి అబద్ధాలు ఆడతావా? సంఘస్థురాలవై ఉండి దేవుని బిడ్డవై ఉండి అబద్ధాలు ఆడతావా? ఒక సేవకుడవై ఉండి అబద్ధాలు ఆడతావా? నువ్వు దేవుని బిడ్డవేనా? అబద్ధాల జనకుడా? అబద్ధాలకు జనకుడు సాతానైతే వాని పిల్లలు అబద్ధాలు ఆడే వాళ్ళందరూ అబద్ధములు ఆడే వల్ల గిగుండంలో పడతారు. అబద్ధములు ఆడే వాళ్ళందరూ ఎక్కడ పోతారు? అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు అబద్ధికులందరూ. అది చిన్నదైనా పెద్దదైనా అబద్ధాలు ఆడకూడదు కదా. మనం నాజీర్ చేయబడిన వాళ్ళం కదా, మనం ప్రతిష్ఠ చేయబడిన వాళ్ళం కదా, మనము దేవునికి వ్రతం చేయబడ్డాం కదా, దేవునికి సమర్పించుకున్నాం కదా, దేవుని రక్తం చేత కొనబడ్డాం కదా. అబద్ధాలకు చోటు ఉంటుందా మనలో? సచ్చిన అబద్ధాలు ఆడొద్దు. సహోదరులకు సత్యమే చెప్పవలెను అని ఉంది బైబిల్లో. మనము సత్యమే చెప్పాలి కానీ అబద్ధాలు అస్సలకి ఆడకూడదు. ఏం కాదులే, సమయం సందర్భాన్ని బట్టి అబద్ధం ఆడొచ్చు, అబద్ధం ఆడి ఒక పెళ్లి చేయొచ్చు. ఎవరు చెప్పిర్రా నీకు? దయ్యం చెప్పింది నీకు. అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే ఉంటుందా? ఇసుకపోతుంది. కొంతమంది పెద్ద మనుషులు అబద్ధాలు ఆడి పెళ్లి చేసిర్రు. ఆ పెళ్లి చేసిన భర్తకి ఆయనకు ఒక చెవు లేదంట, ఈమెకు 2 చెవులు లేవంట. బురక కప్పి చేసిర్రు. ఆ సంసారం ఇసుకపోయింది. 10 అబద్ధాలు ఆడి పెళ్లి చేయొచ్చా? 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయొచ్చా? వద్దు, ఒక్క అబద్ధం కూడా ఆడవద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. గిది గుర్రం, గిది మైదాన్. అమ్మాయి గీమే, అబ్బాయి ఈయన. వాళ్ళ పరిస్థితికి ఇది, వీళ్ళ పరిస్థితికి ఇది. నీకు ఇష్టమైతే చేసుకోండి, ముందే మాట్లాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే సంసోను మన నాయకుడు, ఇశ్రాయేలీల నాయకుడు, 20 సంవత్సరాలు పరిపాలన చేసిన ఈ నాయకుడు ఏమైందేమో చివరిలో పప్పులు అడిగేసిండు. అబద్ధాలు కూడా ఆడే స్థితిలోకి వెళ్ళిపోయాడు. కోపిష్టిగా మారిపోయాడు. ఇంక చెప్పాలంటే ఆయనలో ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి. నరహత్యలు చేశాడు. చాలామందిని బట్టల కోసం, వేరే వాళ్ళకు బట్టలు ఇవ్వడం కోసం చాలామంది ప్రాణం తీసి చంపి వాళ్ళ బట్టలు వీళ్ళకి ఇచ్చినట్టుగా బైబిల్లో ఉంది. ఇంకా అతడు చేసిన కొన్ని పాపాలు ఉన్నాయి. అతడు వ్యభిచార పాపం కూడా చేశాడని బైబిల్లో మనం చూస్తాం. స్త్రీ మోహంలో పడిపోయి స్త్రీలోలుడయ్యాడు అని మనం చూడొచ్చు. ఏం లోలుడయ్యాడు? స్త్రీలోలుడయ్యాడు. దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టి, దేవుని ఇష్టం పక్కకు పెట్టి, దేవుని పరిచర్య పక్కకు పెట్టి, ఎందు నిమిత్తం దేవుడు సంసోన్ని పంపించిండో ఆ ఉద్దేశం అంతా పక్కకు పెట్టేసి తనిష్టానుసారంగా ప్రవర్తిస్తూ అతడు దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక మాట చదవండి. ఎక్కడ మాట? 16:20 చూడన్నా. ఈ మాట నాకు చాలా బాధ కలిగింది. 16:20. ఆమె కాదు, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా, అదే లైన్లో కింద, అతడు నిద్ర మేలుకొని చివరిలో దేవుడు ఎడబాసిన అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఒక మాట ఇక్కడే నేను ఆగిన. సంసోను గురించి చదువుతూ వస్తూ ఇక్కడ ఒక మాట ఆలోచించిన. సంసోన్ని దేవుడు ఎడబాశాడు అని రాసింది. చాలా బాధపడ్డా. ఇంత శూరకార్యములు చేసినటువంటి దైవజనుడు, ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉన్నటువంటి వాడు, పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపినవాడు, 300 నక్కలను పట్టుకొని గొప్ప కార్యాలు, శత్రువుల మీద పగ తీర్చుకున్నటువంటి వాడు, కొదమ సింహమును చీల్చి చెండాడినటువంటి వాడు, ఈరోజు ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే తన కంటి చూపు వలన, తనలో ఉన్న పొరపాట్ల వలన, తనలో ఉన్న పాపం వలన, తనలో ఉన్నటువంటి అపరాధముల వలన దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరమయ్యాడు. నిజమే కదా? నువ్వు పరిశుద్ధంగా ఉండకపోతే
ఎవరినైనా, ఎంత గొప్పవారినైనా నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే, నువ్వు నీతిగా జీవించకపోతే, నువ్వు న్యాయంగా ఉండకపోతే, నువ్వు యథార్థంగా బతకకపోతే దేవుడు నిన్ను కూడా ఎడబాసిపోతాడు అనేటువంటి సత్యము మనము దీంట్లో చూడవచ్చు. అంత గొప్ప నాయకుని ఎడబాసిన దేవుడు నువ్వు అబోధలాడితే నిన్ను ఎడబాయడా? నువ్వు అన్యాయం చేస్తే దేవుడు నిన్ను ఎడబాయడా? నువ్వు అపవిత్రంగా బ్రతుకుతే దేవుడు నిన్ను ఎడబాయడా? నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తుంటే దేవుడు నిన్ను ఎడబాయడా? ఎడబాయడా అనుకుంటున్నావా? పొరపాటు పడకు. ఎంతటి వారినైనా దేవుడు పరిశుద్ధులుగా ఉండకపోతే, నీతిగా ఉండకపోతే, న్యాయంగా బ్రతకకపోతే, యథార్థంగా బ్రతకకపోతే దేవుడు నిన్ను ఎడబాసే ప్రమాదం ఉన్నది. సహోదరుడా, సహోదరి, ఏం కాదులే అనుకోకు. సంసోనులంతటి వాడినే దేవుడు ఎడబాశాడంటే ఎందుకు సంసోన్ని ఎడబాశాడు? సంసోన్లో పాపాలు ఉన్నాయి. మరి నీలో అబద్ధం పడే పాపం లేదా? అపవిత్రత లేదా? అపవిత్ర మాటలు లేవా? నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తలేవా? నువ్వు దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? దేవుని బిడ్డలారా, దేవుడు ఎడబాసిపోయే ప్రమాదం ఉన్నది. అందుకనే మనం మారు మనసు పొంది, మనం పశ్చాత్తాపడి ప్రభువుని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇప్పటికైనా సరి చేసుకుందాం. నువ్వు కంటిన్యూ చేసినావనుకో, ఎంత చెప్పినా వినకపోతే, ఎంత గద్దించినా వినకపోతే దేవుడు నిన్ను ఎడబాసిపోతాడు. ఆ మాట నాకు చాలా బాధ కలిగించింది. ఏదేమైనా సరే, అందరు దూరమైనా సరే, కానీ దేవుడు ఎడబాస్తే మన బ్రతుకు, దేవుడిని చేయి విడిస్తే, దేవుడు నిన్ను నరకానికి పంపిస్తే, దేవుని బిడ్డలారా, మనము మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకుందాం. ఎవరైనా పరిశుద్ధంగా ఉండకపోతే మాత్రం, అపవిత్రంగా జీవిస్తే దేవుడు విడిచిపెడతాడు. సంసోన్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు ఆ టైంలో. ఎందుకంటే సంసోన్లో కోపం ఉంది, సంసోన్లో అబద్ధం ఉంది, సంసోన్లో అపవిత్రత ఉంది. సచ్చిన కాలేబారంలో ముట్టుకున్నాడు. ఆయన అన్యస్త్రీని మోహించాడు, అన్యస్త్రీని వివాహం చేసుకున్నాడు. అన్ని దేవునికి విరుద్ధమైన పనులు చేశాడు. కాబట్టి దేవుడు ఆయనని ఎడబాశాడు. ఇప్పుడు నువ్వైనా, నేనైనా, ఎవరమైనా దేవునికి విరుద్ధమైన పనులు చేస్తే దేవుడు నిన్ను ఎడబాసిపోతాడు. మోసపోకు. నేనేం చేసినా దేవుడు నాకు తోడుకుంటాడు అనుకోకు. భ్రమలో బ్రతకకు. మనం కళ్ళు తెరుచుకుందాం, పవిత్రంగా బ్రతకడానికి ప్రయత్నాలు చేద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, సంసోను జీవిత చరిత్రల నుండి కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం. మాకు బుద్ధి కలుగుటకు ప్రభువా ఈ మాటలు రాయబడినాయి. మేము జాగ్రత్త పడడానికి, మా జీవితాన్ని మేము సరి చేసుకోవడానికే ఈ మాటలు రాయబడినాయి. మేము చదువుకున్నాం. మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. మమ్మల్ని సరిచేసి పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా నీ కొరకు బతుకున్నట్లు కృప చూపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.